మేడే సందర్భంగా శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు ఆత్మకూరులో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో చంద్రబాబు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన 11 ఎంఎస్ఎంఈ పార్కులను ప్రారంభించి రాష్ట్రంలోని కార్మికులు అభివృద్ధి ప్రణాళికపై కీలక వ్యాఖ్యలు చేశారు. నెల్లూరు పాలెంలోని ఎస్టీ కాలనీలోని అంకోజీ ఇంటికి చంద్రబాబు వెళ్లారు. ఎన్టీఆర్ భరోసా పథకం కింద అంకోజీ కూతురు చలంచెల్ల సుస్మితకు ముఖ్యమంత్రి వితంతు పెన్షన్ పంపిణీ చేశారు. అనంతరం ఆ కుటుంబ సభ్యుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. నమస్కారం అమ్మా. నీ పేరేంటమ్మా? కూర్చో. నమస్కారం అండి. నమస్తే అమ్మా. మీరు మా ఇంటికి వచ్చినందుకు చాలా హ్యాపీగా ఉంది సార్. గుడ్. మీరు ఈవెంట్ టైం కూడా మా కోసం ఈవెంట్ టైంలో కూడా మా ఇంటికి రావడం చాలా పండగలాగా ఉంది సార్. నువ్వు చిన్న ఇండస్ట్రీ పెట్టుకుంటావా? ఏదన్నా డబ్బులు అవన్నీ ఇప్పిస్తే, లోన్ అవన్నీ ఇప్పిస్తే ఎలక్ట్రీషియన్ చేశాడు. మీరు ఇది ఇతను పిలిపించి మాట్లాడి ఎట్లా చేయాలి వర్కౌట్ చేయండి. అమ్మాయికి ఎంత వస్తుంది మనకు అది సబ్సిడీ? ఇక్కడ ఏమేమి యాక్టివిటీస్ ఉన్నాయని ఐడెంటిఫై చేశారు సార్? అంటే ఈ విలేజ్ అయితే మాత్రం మోస్ట్లీ వీళ్ళందరూ మేజర్ గా అగ్రికల్చర్ ఆర్ లేదు సార్. తక్కువ మంది ఓన్లీ 8 మంది మాత్రం ఆటోకి వెళ్ళిన వాళ్ళు ఉన్నారు సార్. కన్స్ట్రక్షన్ వర్క్ ఉన్నారు సార్. ఎస్టీ మేజర్ గా అగ్రికల్చర్ వర్క్ లేదంటే సొంత వర్క్ కన్స్ట్రక్షన్ వర్క్ కూలి పనికి వెళ్ళిన వాళ్ళకి ఇక్కడ ఉన్న ఏజ్ గ్రూప్ ట్రాక్టర్ డ్రైవర్లుగా, ఆటో డ్రైవర్లుగా అట్లున్నా సార్. ఎవరికి ఓన్ వెహికల్ పక్కన గ్రామంలో రైతులు కానీ నాయుడు గారు కానీ వాళ్ళ వెహికల్కి వీళ్ళు లేబరర్స్గా డ్రైవర్గా డైలీ కూలి 700 రూపాయలు ఇస్తారు ఒక డ్రైవర్కి. అలాంటిది ఏమైనా చేయగలుగుతావా? చేసుకోగలుగుతారా మీరు ఇద్దరు ముగ్గురు కలిసి? ఆటో ఇది ట్రాక్టర్ కొనిస్తే వ్యవసాయం కానీ అటువంటిది చేయలేవా పనులు? నేను ఈరోజు నారంపేటకు వచ్చాను. వచ్చినప్పుడు ఇక్కడ వాతావరణం చూస్తే మంచి వాతావరణం, ఇండస్ట్రీస్కి అనుకూలమైన వాతావరణం. ఇక్కడ ఇండస్ట్రీ వస్తే ఈ గ్రామ చరిత్ర మారిపోతుంది, రూపురేఖలే మారతాయి. అది చేసే బాధ్యత ఈ ప్రభుత్వాన్ని చెప్పి మరొకసారి అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. ఈరోజు మేడే. మేడే అంటే గుర్తొచ్చేది కర్షక కార్మికులందరూ గుర్తొస్తారు. కష్టజీవులను గుర్తు చేసుకునే సమయం. అందుకనే ఈరోజు ప్రపంచం మొత్తం మే 1న మనం అందరం మేడే ఉత్సవాలు జరుపుకుంటాం. దీనికి కారణం కార్మికులకు సంఘీభావాన్ని తెలియజేసి కార్మికులను దోపిడీ చేయనీయకుండా అనునిత్యం వారి తరపున పోరాడి వారికి న్యాయం చేయడం కోసం పునరంకితం అవుతాం. ఈ పేదవాళ్ళు ఉన్నారో 100 రోజులు పని కల్పించే కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ఇవన్నీ కూడా ఒక చరిత్ర. ఇప్పుడే నేను వెళ్ళొచ్చాను. ఒక భవన నిర్మాణ కార్మికులు
మంచి కళ్యాణ మండపం కడతా ఉంటే, కమ్యూనిటీ హాల్ కడతా ఉంటే పోయి చూసి వచ్చాను. వాళ్ళ కష్టాలు అధ్యయనం చేశాను. మంచి మధ్యాహ్నం కూడా ఎండలు విపరీతంగా ఉన్నాయి. ఇక్కడ కూర్చుంటేనే చెమట్లు పడుతున్నాయి. అలాంటప్పుడు అక్కడికి పోయినప్పుడు ఎండలో నిలబడుకొని అందులో కూడా ఏవైతే ఇనుప రాడ్లు పట్టుకొని చేయబట్టుకుంటే కాలిపోతాయి, అలాంటప్పుడు కూడా వాళ్ళు పనిచేస్తున్నారంటే అలాంటి కార్మికులను ఆదుకునే బాధ్యత మనందరిది. ఈ ప్రభుత్వం తప్పకుండా చేస్తామని మేడే